వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవును. మరొకసారి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఈ పత్రికలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ట్రైనింగ్. శిక్షణ, లేదంటే తెలుగు బైబిల్లో సాధకము అన్న మాట రాయబడతా ఉంది. శరీర విషయమైన సాధకము కన్నా దైవభక్తిని గురించి, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రాక్టీస్ని గురించి, ట్రైనింగ్ గురించి 4 ప్రాముఖ్యమైన మేలులు ఇందులో దాగి ఉన్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఏదైనా క్రీడాకారుడిని మనం ఆలోచన చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ని ఆలోచన చేస్తే, మ్యాచ్ జరుగుతున్నప్పుడే అతడు దాన్ని సాధకం చేయడు. మ్యాచ్కి ముందు కూడా నెట్లో చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, చాలా శిక్షణ పొందుతూ ఉంటాడు. ఇది ఏమి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, కష్టం వచ్చినప్పుడో శ్రమ వచ్చినప్పుడో బైబిల్ చదవటం కాదు, కానీ దైవిక భక్తిని కలిగి ఉండటం కాదు, కానీ ప్రతిరోజు వాక్యంలోనూ ప్రార్థనలోనూ దైవభక్తిని ప్రదర్శించేవారుగా శిక్షణ పొందుకుంటానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ టోటల్, సంపూర్ణంగా. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్ని విషయములలో ప్రయోజనకరమగును అన్న మాట రాయబడతా వచ్చింది. శారీరక సంబంధమైన సాధకము అది కొంత మట్టుకు ఆరోగ్యాన్ని ఇవ్వగలదేమో కానీ ఆత్మ సంబంధమైన భక్తిని మనం రోజు ట్రైనింగ్ చేయటం వలన అది ఆధ్యాత్మిక విషయాల్లోనూ, శారీరక విషయాల్లోనూ, కుటుంబంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అది మనల్ని ప్రయోజనకరంగా ఉంచుతుంది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనం ట్రైనింగ్ పొందేటప్పుడు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటేనే అది మనకని, మన కుటుంబాలకి, మనం ఉంటున్న సంఘానికి ప్రయోజనకరంగా ఉండటానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ టుడే, నేడు. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ దైవభక్తిని గురించిన సాధకము ఇప్పుడు చనిపోయిన తర్వాత పరలోకంలో జరుగుతుంది, ప్రయోజనకరము అనుకోవటానికి లేదు. అది ఇప్పుడు కూడా, ఇప్పటి జీవ విషయంలో కూడా ప్రయోజనకరమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నేడే దాని ఫలాలను మనం అనుభవించడానికి ఉంది. ఎందుకనంటే మనము పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం ఉంది, మన పిల్లలు మంచి మార్గంలో నడవటానికి అవకాశం ఉంది. ఈ లోక సంబంధమైన ఆశల్లో పడిపోకుండా మన జీవితాలను పాడు చేసుకోకుండా ఉండటానికి అది ప్రయోజనకరము అన్న విషయాన్ని గ్రహించాలి. దెన్ ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ టుమారో, రేపు, రాబో కాలము అన్న మాట రాయినప్పుడు అది రేపటి గురించి అంటే ఇమ్మీడియట్లీ రేపు అని కాదు, చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా మనకి దేవుడు ప్రయోజనకరంగా మనకి ఆ కిరీటాలన్నింటినీ, వాటిలన్నింటినీ అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు బ్యాంకులో దాచిపెట్టుకుంటే మనం చనిపోవడంతోనే అక్కడ క్లోజ్ అయిపోతుంది. కానీ పరలోకంలో మనం డిపాజిట్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా ఆ భక్తి విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి ఈ శరీర సంబంధమైన సాధకం కన్నా కూడా తండ్రి, పరసంబంధమైన భక్తి సంబంధమైన సాధకం మేము చేసి భూమి మీదను పరలోకమందును ప్రయోజనకరంగా అన్ని విషయాల్లో ఉండటానికి మమ్మల్ని ఆయుత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.